హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రెండవ తిమోతి పత్రిక 1-5 వచనాలు చదువుకుందాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాల వరకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1-5 వచనాలు చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా. నా తండ్రి, వాక్యమయ్యున్న దేవుడు నీవే ప్రభా. మమ్మల్ని మరుగుపరచండి, నన్ను మరుగుపరచండి, మాతో మాట్లాడండి ప్రభా, నాతో మాట్లాడండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి, మీరు మహిమ పొందండి. ఆటంకపరిచే దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తు నామమున బంధించి మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని మాతో మాట్లాడమని మరొక్కసారి మీ పాదములు పట్టి బ్రతమలాడుకొనుచు యేసుక్రీస్తు నామమున వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాల్ని రాయిస్తూ ఉన్నాడు. అంత్య దినములలో మనుషులు ఎలాగూ ఉంటారు అనే విషయాన్ని గురించి వ్రాయిస్తూ ఉన్నాడు. అక్కడ చాలా లిస్టే మనకు కనిపిస్తుంది. గర్వాంధులు, అతిద్వేషులు, సజ్జన ద్వేషులు, మొత్తం అంతా కనిపిస్తూ చివరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని వ్రాయించాడు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు. చాలు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఇది ఎవరి గురించి దేవుడు వ్రాయించి ఉంచాడు అంటే, అంత్యకాలములలో, చిట్ట చివరి కాలములలో, యుగ సమాప్తి కాలమందు, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ అంత్యకాలములో, ఈ సమయములో మనుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తూ భక్తిని గురించి కూడా మనుషుల్లో ఎలాగు ప్రవర్తిస్తారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. పైకి భక్తి గల వారి వలె కనిపించి దాని శక్తిని అనుసరించరు, ఆశ్రయించరు అని మనకి కనిపిస్తూ ఉంది. ఎన్నో విశ్వాసాలు మనకి చుట్టుపక్కల కనిపిస్తాయి. భక్తి అనేది కేవలం మనము క్రైస్తవ్యంలోనే చూడం. అన్ని విశ్వాసాలు గలవారు కూడా తమ తమ భక్తిని వారి వారి పద్ధతులలో జరిపించుకుంటూ ఉంటారు.
వారి గ్రంథాల్లో చెప్పిన విషయాలను వారు ఏర్పరచుకున్నటువంటి పద్ధతుల్లో భక్తిని అనుసరిస్తారు. మనము కూడా భక్తిని అనుసరిస్తూ ఉంటాం. భక్తి అంటే కొంతమంది పండితులు వారి విశ్వాసంలోనే కావండి, వేరే వారి విశ్వాసంలోనే కానివ్వండి, వారి వారి నిర్వచనాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది భక్తిని గురించి నిర్వచిస్తూ భక్తిలో 2 భాగాలు ఉంటాయి అని చెప్తారు. భక్తి, ఆధ్యాత్మికత, ఈ 2 విషయాల గురించి వారు బోధిస్తూ ఉంటారు. భక్తి అంటే వారి దృష్టిలో కర్మకాండలు, పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు చేయడం, దేవాలయాలని సందర్శించడం, పవిత్రమైనటువంటి స్థలాలకు వెళ్ళడం, ఉపవాసాలు ఎలాగ ఉండాలో దాని గురించి వివరణ, ఏమేమి ఎలాగూ చేయాలో, ఒక మనిషి ఏమేమి చెయ్యాలో అవి ఎలాగూ చెయ్యాలో అనే పద్ధతుల గురించి వివరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తాం. ఆధ్యాత్మికత అనే విషయాన్ని కూడా వారు బోధిస్తారు. ఆధ్యాత్మికత అంటే వారి వారి పవిత్ర గ్రంథాలు అని భావిస్తున్నటువంటి పుస్తకాలలో నుంచి వారు కొన్ని విషయాలను ఎత్తి, మీరు ఇలాగూ జీవించాలి, ఇలాగూ వారి జీవితంలో జరిగింది కాబట్టి ఇలాగూ జీవిస్తే మీకు మంచిది, ఇలాగూ జీవించండి, ఇలాగూ జీవించకూడదు, ఇదిగో ఈ పుస్తకములో ఈ గ్రంథములో ఇలాగూ వ్రాయబడి ఉన్నది అని బోధిస్తారు. మనకి ఈ విషయం అందరికీ తెలిసిందే. యూట్యూబ్లో చూస్తే అన్ని మతాల వారు, అన్ని విశ్వాసాల వారు బోధిస్తూ ఉన్నారు, వారి వారి భక్తిని ప్రకటిస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. వారి వారి భక్తిని ప్రకటిస్తూ ఉన్నారు. ఒకవైపు దేవునిని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా మన భక్తిని ప్రకటిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? అంత్యకాలములలో మనుష్యులు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు అని చెప్తున్నాడు. వారి యొక్క నిర్వచనాలు, వారి యొక్క భావాలు మనం చూసాం. భక్తి అంటే ఆ గ్రంథములలో ఉన్న వాటిని చెప్పినప్పుడు, సమాజానికి వాటిని అన్వయించినప్పుడు లేదా అప్లై చేసినప్పుడు, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే రైటు, ఇలాగ చేయకూడదు, ఇలాగ చేయడము వ్యక్తిగా మీకు శ్రేయస్కరము కాదు, సమాజానికి శ్రేయస్కరము కాదు, ఇది దేవుడు మెచ్చడు అని బోధిస్తారు. మనము కూడా ఉన్నాం. మనము కూడా దేవుని యొక్క మాటలను బోధిస్తూ ఉన్నాం. మనము కూడా దేవుని యొక్క మాటలను వింటూ ఉన్నాం. వింటున్నామో లేదా? దేవుడు అంటాడు ఇలాగూ చేయకూడదు, ఇలాగూ చెయ్యాలి అని బోధిస్తూ ఉంటాడు. అంటే జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి తెలుసుకోవడం, దాని ప్రకారం జీవించడమే భక్త? ఇది ప్రశ్న. ఏ గ్రంథంలో ఏమున్నదో వారి వారి విశ్వాసాల ప్రకారము చేయడం అంతేనా భక్తి అంటే? భక్తి అంటే అంతేనా? ఆయా కాలాలలో, ఆయా సమయాలలో వారి వారి విశ్వాసాల ప్రకారము ప్రకటించినటువంటి విషయాలను ఒక వ్యక్తి భూమి మీద దాని ప్రకారము జీవించడమే భక్త? వాటిని తెలుసుకోవడమే భక్త?
దేవుని యొక్క నిర్వచనం ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనం పరిశుద్ధ గ్రంథములో చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చదవదాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట ఉండుటయే అన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో దేవుడు భక్తిని గూర్చినటువంటి నిర్వచనాలు కూడా వ్రాయించాడు. ఈ ఒక్కటే నిర్వచనం అని నేను చెప్పడం లేదు. మనకు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదువుతునేటప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ దేవుడు భక్తిని గురించి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్పాడు? భక్తి యొక్క నిర్వచనములో 1, తల్లిదండ్రులు లేని పిల్లలను తల్లిదండ్రులు లేని పిల్లలను ఏం చేయమన్నాడు? పరామర్శించండి. విధవరాండ్రును పరామర్శించండి అంటే తల్లి తండ్రి లేని వారిని, ఏ దిక్కు లేని వారికి మీరు తోడుగా నిలబడడం భక్తిలో ఒక భాగం అని చెప్తూ ఆయన ఇచ్చిన నిర్వచనాన్ని చూస్తే ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి, ఇదే భక్తి అనే నిర్వచనం కనిపిస్తుంది. అంటే దేవుని దృష్టిలో భక్తి అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఇహలోక మాలిన్యము అంటే ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యము, అపవిత్రత, పాపము అంటకుండా తన్ను తాను కాపాడుకొనటమే భక్తి యొక్క నిర్వచనంలో మనకు కనిపిస్తున్న కొన్ని విషయాలు. ఒక వ్యక్తి తన్ను తాను ఈ లోకంలో ఉన్నటువంటి పాపము, అపవిత్రత అంటకుండా ఎలా కాపాడుకోగలడు? ఒక వ్యక్తికి అది సాధ్యమేనా? ప్రభువు చెప్తున్నాడు, ఈ లోకమాలిన్యమును జయించాలంటే, పాపమును జయించాలంటే యేసుక్రీస్తు రక్తము ఒక్కటే మార్గం. దేవుడికి స్తోత్రం. ఇహలోక మాలిన్యము ఒకడికి అంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే దేవుడు చెప్తున్నటువంటి భక్తి నిర్వచనములో ముఖ్యమైన భాగం. ఒక వ్యక్తికి అది అసాధ్యం. ఒక వ్యక్తి తన్ను తాను పవిత్రునిగా ఎన్నడూ చేసుకోలేని బైబిల్ చెప్తుంది. దానికి మనం అందరం సాక్షులం. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విషయం, నేను కలవరి సిలువలో కార్చిన రక్తము ద్వారా సర్వమానవాళి పాపములను కడిగివేస్తాను. నా ఎదురుకొచ్చి నా పాపములు క్షమించు ప్రభువా అని నీవు నమ్మి బాప్తిసం పొందితే చాలు. నేను కలవరి సిలువలో కాల్చినటువంటి స్వరక్తమును, దేవుని రక్తమును నీవు నమ్మినట్లయితే అది మన పాపములన్నిటినీ కడిగి ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుతుంది. అంటే భక్తిలో మనకేం కనిపిస్తుంది? లోక మాలిన్యాన్ని ఒక వ్యక్తి విడిచిపెట్టాలి. అది యేసుక్రీస్తు రక్తము ద్వారా జరుగుతుంది. చూడండి, అపోస్తుల కార్యముల 10వ అధ్యాయం 1వ వచనాన్ని ఒక్కసారి చదవదాం. అపోస్తుల కార్యముల 10వ అధ్యాయం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన
కొర్నేలియని భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భక్తి యొక్క నిర్వచనం ఒక దగ్గర మనకు కనిపించదు బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు అన్యుడు అయినటువంటి వాడు కొర్నేలి అనే ఒక వ్యక్తి గురించి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన విషయం ఏమిటి? కైసరిలో కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉన్నాడు, ఒక ఆఫీసర్ ఉన్నాడు. అతడు భక్తిపరుడు అంటున్నాడా లేదా? భక్తిపరుడు అని అతను చేసిన విషయాల గురించి దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమని చెప్పాడు? అతడు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు, దాన ధర్మములు చేయువాడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే భక్తిలో ఏమేమి కనిపిస్తున్నాయి? ప్రార్థన ఎల్లప్పుడూ చేయడం అనే ఒక విషయం కనిపిస్తుందా లేదా? దాన ధర్మములు చేయడము అనే విషయం కూడా కనిపిస్తుందా లేదా? విధవరాండ్రను ఆదుకొనడం అనే విషయం కనిపిస్తుందా లేదా? దిక్కులేని పిల్లలను ఆదరించడం అనే విషయం కనిపిస్తుందా లేదా? ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం అనే విషయం కనిపిస్తుందా లేదా? ఈ విధంగా మనం దేవుని యొక్క వాక్యములో చూస్తే భక్తిని గూర్చినటువంటి నిర్వచనం దేవుడు ఇస్తున్నాడు. భక్తిని గూర్చినటువంటి నిర్వచనాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఆయన తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనము ఇందాక చదువుకున్న వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? అంత్యకాలములలో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి, మనుషుల యొక్క దుర్మార్గ ప్రవర్తన గురించి చెప్తున్నాడు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అంటే అంత్యకాలములలో, చివరి కాలములలో ఒకడు భక్తిపరుడు లేదా ఒక ఆమె భక్తిపరురాలు అని దేవుడు తన కంటి దృష్టితో చూచినప్పుడు ఏ కోణంలో చూస్తాడు? బాబు, భక్తి నీవు అనుకున్నట్లు ప్రార్థన చేయడంతో ఉంది, సరే. ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవడంలో ఉంది, సరే. ఇవన్నీ ఉన్నాయి. కానీ నీ భక్తి సంపూర్ణము కాదు ఒక విషయము లేకుండా. ఏమంటున్నాడు? ఒక్క విషయము లేకుండా సంపూర్ణము కాదు. అదేమిటంటే నీవు భక్తితో పాటు నీవు దేని యందు భక్తి చేస్తున్నావో ఆ భక్తిలో ఉన్న శక్తిని నీవు ఆశ్రయించాలి. దేవుడికి స్తోత్రం. ఏం ఆశ్రయించాలి? శక్తిని ఆశ్రయించాలి. ఒక వ్యక్తి భక్తిలో ఉన్నాడు, సంపూర్ణంగా ఉన్నాడు అంటే దాని యొక్క శక్తిని కూడా ఆశ్రయించాలి. మనం ఒక విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. మనం బైబిల్ గ్రంథమే చదువుతూ ఉన్నాం. నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, దొంగిలకూడదు, వ్యభిచరింపకూడదు, అన్ని విషయాలు చెప్పాడా లేదా? ఇప్పుడు వేరే వేరే విశ్వాసాల్లో కూడా వారు సమాజానికి ప్రయోజనకరమైన విషయాలు చెప్తారని నమ్ముతున్నారా లేదా? ఎక్కడైనా
ఎవరైనా సరే అందరికీ ప్రయోజనకరమైన విషయాల గురించే చెప్తారు. అవునా కాదా? దేవుడికి స్తోత్రం చెల్లించండి ఒకసారి. అయితే ఒక వ్యక్తి తాను నివసిస్తున్నటువంటి సమాజంలో తనకు తాను మరియు తన కుటుంబానికి తన సమాజానికి మేలు చేసేవాడుగా ఉంటే, సమాజానికి ప్రయోజనకారిగా ఉంటే, లేదా సమాజానికి అతడు ఏమాత్రము ప్రయోజనకారిగా లేకపోయినప్పటికీ సమాజానికి నష్టము కలిగించకుండా ఉంటే సరిపోతుందా? అది భక్తి అవుతుందా? ఒక వ్యక్తి దేవుడా నీవున్నావు, నీవే నాకు దిక్కు, నీవే నా సృష్టికర్తవు అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తికి మంచిగా ఉండి తాగకుండా, తిరగకుండా, కొట్టకుండా, బూతులాడకుండా ఉంటే, ఒక సత్ప్రవర్తన కలిగి ఉంటే దానిలో భక్తి సంపూర్ణం అవుతుందా? దానికి పవిత్ర గ్రంథాలు ఎందుకు చెప్పండి? పవిత్ర గ్రంథాలు ఎందుకు? భర్తృహరి సుభాషితాలు, వేమన శతకాలు, నీతి సూత్రాలతో కూడిన కొన్ని పుస్తకాలు సరిపోవా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? సింపుల్గా చెప్పాలంటే, నేనే ఉన్నాను అనుకుందాం. నేను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాను. ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు. సరే ప్రభు, నేను అవన్నీ చెయ్యను. దేవుని ఆశ్రయించాను. అంతటితో సరిపోతుందా? దేవుడు ఏం కోరుకుంటున్నానంటే, నీవు నా శక్తిని ప్రజలందరికీ పరిచయం చేసే వ్యక్తిగా ఉండాలని చెప్తున్నాడు. నేను ఆశ్రయించినటువంటి దేవుడు శక్తిమంతుడు అని ప్రచురించే వ్యక్తిగా నీవు ఉండాలి. దాన్ని శక్తిని ఆశ్రయించాలి. ఏదో కొన్ని నీతి సూత్రాలు చెప్తే అంతా మంచి, అందరూ ఏదైనా ఒకటే బోధిస్తారు, అందరూ మేలు కోసమే బోధిస్తారు అనుకునేటప్పుడు దేవుని యొక్క శక్తి ఏమి కనిపిస్తుంది అక్కడ? దేవుని యొక్క శక్తి అక్కడ కనిపిస్తుందా? నేను దీన్ని పాటిస్తున్నాను, నాకు అవి బోధించిన వాడు నిజముగా దేవుడై ఉన్నాడా? ఒక వ్యక్తికి వీటన్నిటితో పాటు వీటిని పరిచయము చేసిన దేవుని యొక్క సన్నిధిలో ఉండడం ముఖ్యం. దేవుడికి స్తోత్రం. ఆ దేవుడు ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించిన వ్యక్తిగా ఉంటేనే అప్పుడు ఆ భక్తి సంపూర్ణంగా కనిపిస్తుంది. ఆ భక్తి సంపూర్ణంగా కనిపిస్తుంది. మిగతావి అసంపూర్ణమే కదా. దానికోసం మనకి పవిత్ర గ్రంథాలు ఎందుకు? వాటి బదులు కొన్ని శతకాలు, కొన్ని నీతి సూత్రాలు ఉంటే సరిపోతుంది కదా. సామాన్యమైనగా మనం ఆలోచన చేస్తే సింపుల్ లాజిక్, ఒక వ్యక్తి సమాజంలో మంచిగా ఉండడం కోసమేనా భక్తి అంటే? కానే కాదు. ప్రభువు చెప్తున్నాడు, ఒక వ్యక్తి భక్తిలో సంపూర్ణం కావాలి అంటే భక్తితో పాటు దాని శక్తిని ఆశ్రయించాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. భక్తి కేవలం జ్ఞాన సంబంధమైన విషయాలు కాదు, నీతి సూత్రాలు కాదు, కొన్ని కర్మకాండలు కాదు, ఆచార వ్యవహారాలు కాదు. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఒక్కటే. భక్తి అంటే ఒక వ్యక్తి తన ప్రవర్తన సరిదిద్దుకోవడంతో సరిపెట్టబడదు. దాన్ని చెప్పినటువంటి దేవునితో అతనికి వ్యక్తిగత సంబంధం ఉండి
అతడు శక్తితో నింపబడాలి. సర్వశక్తుని సన్నిధిలోనికి వచ్చి ఆ శక్తిని ఆశ్రయించిన వాడై ఉండాలి. దేవుడికి స్తోత్రం. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అంటే ఒక వ్యక్తి భక్తిగా కనిపించవచ్చు, అతన్ని శక్తిని ఆశ్రయించిన వాడుగా ఉంటాడు. అవుతుందా లేదా? ఇది అర్థమవుతుందా? ఒక వ్యక్తి భక్తిగా ఉన్నాడు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వాడుగా ఉండే రకం ఒకటి. భక్తి లేకుండా కూడా శక్తిని ఆశ్రయించే ఇంకొక రకం కూడా ఉంది. అర్థమైన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నాకు భక్తి లేకుండా కూడా శక్తిని ఆశ్రయించవచ్చు. తెలుసా మీకు ఈ విషయాన్ని? భక్తి అవసరం లేదు వాళ్ళకి, శక్తిని ఆశ్రయిస్తారు. కానీ ఆ శక్తి దైవ శక్తి కాదు. ప్రభు కోరుకున్నదేమిటి? నీవు భక్తిగా ఉండాలి. నీ భక్తికి ఆధారమైన సర్వశక్తుడైనటువంటి నా దగ్గరికి రావాలి. నా శక్తితో నీవు నింపబడి సర్వలోకానికి నేను అనుసరిస్తున్నటువంటి నీతి, నాకు వచ్చిన నీతి, నా యొక్క ప్రవర్తనకు కారణం, ఆధారం దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని సృష్టించిన వాడు, ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నవాడు సర్వశక్తుడైన దేవుడు అని ప్రచారం చెయ్యాలి, ప్రచురించాలి వ్యక్తిగతముగా. ఒక వ్యక్తికి భక్తి లేకుండా కూడా శక్తిని ఆశ్రయించే పరిస్థితి కూడా ఉన్నది. చూద్దాం, చూడండి. నిర్గమకాండం 7వ అధ్యాయంలో 10 నుంచి 15 వచనాలు ఒకసారి చదువుదాం. చూడండి, 13 వచనాలు ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 7వ అధ్యాయంలో కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక సంభవాన్ని చూస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడుదల చెయ్యాలి అనుకున్నాడు. మోషే అనే ఒక వ్యక్తిని ఎన్నుకొని అతన్ని పంపించాడు. అతనితో పాటు అతని అన్న అయిన అహరోనును కూడా పంపించాడు. పంపిస్తూ ప్రజలందరినీ బయటికి తీసుకురావాలి. ఐగుప్తు దేశములో నుంచి తీసుకుని వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ వాగ్దాన భూమినైతే దేవుడిస్తాడని వాగ్దానము చేశాడో ఆ దేశానికి వారిని పట్టుకొని వెళ్ళాలని మోషేను పంపించాడు. మోషేను పంపిస్తున్నప్పుడు దేవుడు మోషే చేతిలో ఉన్నటువంటి చేతి కర్రను దేవుడు తన అద్భుతములను చేయించడానికి ఉపయోగించాడు. ఈ సందర్భంలో మోషే అహరోనులు ఐగుప్తులో ఉన్న ఫరో దగ్గరికి వెళ్ళి, నా ప్రజలను పంపించమని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, వారిని పంపించు
అని మాట్లాడుతాడు. ఫరో ఆ మాటలను వినడు, కఠినపరుచుకుంటాడు తన హృదయాన్ని కూడా దేవుడు చెప్తాడు. మోషే వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడతాడు. తన పక్కనే అహరోను కూడా నిలబడతాడు. ఫరో ఎందుకు వచ్చారు ఏమిటి అని మాట్లాడితే మోషే వివరిస్తాడు. ఆ సందర్భంలో దేవుడే నిజంగా పంపించాడా లేక మీరు వచ్చారా అని నిర్ధారించుకోవడానికి దేవుడు మోషేకిచ్చినటువంటి కర్ర ద్వారా అద్భుతాలు చేయిస్తాడు. మోషే తన దగ్గర ఉన్నటువంటి కర్రను అహరోనుకి ఇస్తే ఆ అహరోను ఆ కర్రను రాజు ముందు ఇలా వేయగానే అది సర్పమవుతుంది. ఐగుప్తులో ఉన్నటువంటి విద్యలు చాలా ఉన్నాయి. దానిలో మాంత్రిక విద్య ఒకటి. ఆ మాంత్రిక విద్య చేస్తున్నటువంటి వారు కూడా ఐగుప్తు రాజ్యములో ఉండేవారు, శకునగాండ్రు ఉండేవారు. వారు రాజు దగ్గర నిలబడి ఉండేవారు. రాజు వారికి ఆజ్ఞాపించగా అనేక మంది శకునగాండ్రు వారి చేతిలో ఉన్న కర్రలు కూడా రాజు సన్నిధిలో వేశారు. అవి కూడా పాములయ్యాయి. ఫరో అనుకుంటున్నాడు, చూసావా ఇవి కూడా పాములయ్యాయి, నీవు ఏదో దేవుడని చెప్తున్నావు, అది కూడా పామయ్యింది. అయితే అహరోను చేతిలో ఉన్నటువంటి కర్ర ఏదైతే మోషే యొక్క కర్రని వేసినప్పుడు పామయ్యిందో ఆ సర్పం మిగిలిన సర్పాలన్నిటినీ కూడా మృంగివేసింది. ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. ఐగుప్తు శకునగాండ్రు మంత్రజ్ఞులు దేవుడు మోషే యొక్క కర్ర ద్వారా చేయించినటువంటి అదే విధమైన అద్భుతాన్ని వారు చేశారా లేదా? చేశారా లేదా? ఇవన్నీ చేశారా లేదా? చేశారు. దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర, మోషే చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర దేనికి సాదృశ్యం? దేవుని యొక్క శక్తికి సాదృశ్యం. మంత్రజ్ఞుల చేతిలో ఉన్నటువంటి ఆ కర్రలు దేనికి సాదృశ్యం? అంధకార శక్తులకు సాదృశ్యం. దానిలో శక్తి ఉన్నదా లేదా? మంత్రజ్ఞులు ఉచ్చారణ చేయడం ద్వారా, కొంత మంత్రములను పలుకుట ద్వారా వారు అదే రకమైన అద్భుతాన్ని చేశారా లేదా? అది శక్తి కాదా? అది అంధకార శక్తి. ఇప్పుడు అంధకార శక్తులను ప్రయోగిస్తున్నటువంటి వారు మంత్రములను ఉచ్చారణ చేయడం ద్వారా అదే విధమైనటువంటి కార్యక్రమములు చేస్తున్నారని దేవుని యొక్క వాక్యమే స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మంత్రజ్ఞులు మంత్రములను ఉచ్చారణ చేసినప్పుడు కఠోర పరిశ్రమ చేస్తారు. దానికి చేయవలసినటువంటి ప్రయత్నము కానీ ఆ శక్తులను వశపరుచుకోవడము కానీ అంత సులభమైన విషయము కాదు. మనమైతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని అంటే దేవుడు తన శక్తి ద్వారా మనకి స్వస్థతనివ్వచ్చు, మన పట్ల గొప్ప అద్భుత క్రియలు చేయొచ్చు. కానీ అక్కడ అంత సులభం కాదు. ఇప్పుడు మన ప్రశ్న ఒకటి ఆలోచన చేద్దాం. శకునగాండ్రు మంత్రజ్ఞులు వారు శక్తిని ఆశ్రయించిన వారా కాదా? ఆశ్రయించిన వారా కాదా? వారికి భక్తి అవసరమా? వారికి భక్తి అవసరమా? వారికి నియమ నిబంధనలు ఉన్నాయా? నీతి ఉన్నదా? యథార్థత ఉన్నదా? వారు ఎలాగున్నా పర్వాలే, వారి నియమాలు వారికి ఉంటాయి. అవి దేవుడు చెప్పిన నియమాలులాగా ఉండవు.
కుటుంబానికి, వ్యక్తికి, సమాజానికి ప్రయోజనకరంగా ఉండవు. అదే మనం మాట్లాడుకుంటున్నాం. వారు ఏ నియమాలు పాటించినప్పటికీ, సమాజానికి వారికి ప్రయోజనకరముగా లేకపోయినప్పటికీ, వారిలో కూడా ఒక శక్తి పనిచేస్తూ ఉన్నది. అది మంత్రశక్తి. అంధకార శక్తులను ఆశ్రయించి విధానము వారికి తెలుసు. అందుకే మోషే యొక్క కర్ర పడినప్పుడు పాముగా ఎలాగూ మారిందో, ఐగుప్తు శకునగాండ్రు కర్ర వేసినప్పుడు కూడా పాములు అయ్యాయి. ఇవే కాదు, ఇంకా చాలా విషయాలు వారు చేస్తారు. ఆ తర్వాత దేవుడు మోషే ద్వారా అనేకమైన అద్భుతాలు చేయించాడు. ఏటిలో ఉన్నటువంటి నైలు నది, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఏటిలో నీళ్ళన్నీ రక్తంగా మార్చాడు దేవుని శక్తి ద్వారా. ఎవరు? మోషే అనే దైవజనుడు. ఐగుప్తు శకునగాండ్రు కూడా, మంత్రజ్ఞులు కూడా అలాగే చేస్తారు. మనం నిర్గమకాండం 7-8 అధ్యాయాల్లో చూస్తే మనకు ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని యొక్క కర్రను చాపినప్పుడు ఐగుప్తు నది, చెరువులు, ఇంటిలో ఉన్నటువంటి పాత్రల్లో కూడా నీళ్లు రక్తముగా మారాయి. అది దైవ శక్తి వల్ల జరిగింది. ఫరో అని ఆ ఐగుప్తు రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రజ్ఞులు, శకునగాండ్రు కూడా అలాగూ చేయగలిగారు. వారు కూడా ఒక శక్తిని ఆశ్రయిస్తున్నారు. వారు ఆ తర్వాత మోషే కప్పలను నదిలో నుంచి రాజేస్తాడు. వారు కూడా కప్పలను రాజేస్తారు. అన్ని క్రియలను వారు కూడా చేయగలుగుతూ ఉన్నారు. వారికి భక్తి అవసరమా? వారికి భక్తి అవసరంలే. ఎక్కడైనా చూడండి, మిక్కిలి దుర్మార్గంగా వారు ప్రవర్తించడానికి వారు సిద్ధముగా ఉంటారు. ఇప్పుడు మనకి ఒక ప్రశ్నను వేసుకోవాలి. మంత్రజ్ఞులు, శకునగాండ్రు శక్తిని ఆశ్రయిస్తున్నారు, వారికి భక్తి లేదు. యేసుక్రీస్తుని వెంబడించినటువంటి నేను, నిజ దేవుడిని వెంబడిస్తున్నటువంటి నేను భక్తిగా ఉన్నాను అనుకుంటున్నాను. నేను శక్తిని ఆశ్రయిస్తున్నానా అనే దాన్ని గురించి ఆలోచించాలి. వారికి భక్తి అవసరం లేదు, కానీ శక్తిని ఆశ్రయించారు. మనం చూస్తున్నాం, ఈ లోకంలో అనేకమైనటువంటి విశ్వాసాల గురించి మనం విమర్శించడం లేదు, కానీ ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. సమాజానికి మేలు చేసే మనుషులనే సృష్టించడం, వారిని తయారు చేయడం భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం అయితే, దేవుడెందుకు అంత్య దినముల్లో మనుషుల గురించి చెప్తూ పైకి భక్తి గలవారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించరని ఎందుకు చెప్తున్నాడు అంటే, భక్తిలో శక్తిని ఆశ్రయించని వ్యక్తి సంపూర్ణముగా భక్తుడు, భక్తురాలు కాలేరు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే చూడండి, నిర్గమకాండంలో 8వ అధ్యాయంలో మనము 16 నుంచి 19 వచనాలు ఒకసారి చూద్దాం. అందుకు మోషే అందుకు యెహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటా పేల్లగును అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేళ్ళు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను.
శకునగాండ్రు కూడా పేళ్లను పుట్టించవలనని తమ మంత్రములు చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేళ్లు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత చాలా అద్భుతాలు చేసిన తర్వాత ప్రభు అయిన దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే ఆ ధూళిని కొంచెం పైకి లేపండి నాయన. ఐగుప్తు దేశంలో ఉన్న సమస్తమైనటువంటి మనుషుల మీద, పశువుల మీద పేర్లు వస్తాయి. స్కూల్లో పేర్లు కాదు, హల్లెలూయా, పేర్లు వస్తాయి అంటే జంతువుల మీద మనుషుల మీద కూడా పేర్లు రావడం ప్రారంభించాయంట. వెంటనే శకునగాండ్రు మంత్రజ్ఞులు కూడా తమ మంత్రముల చేత పేర్లు కలుగునుగాక అంటే ఏమొస్తాయి? ఒక్క పేరుని కూడా సృష్టించబడలేదు. అప్పుడు శకునగాండ్రు మంత్రజ్ఞులు ఇచ్చిన సాక్ష్యం, మహారాజా ఫరో, ఇది మా వల్ల కాలేదు, మోషే చేస్తున్నటువంటి ఆ పేర్లు దైవ శక్తి వల్ల జరుగుతున్నాయని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆశ్రయిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తివంతుడు. దైవశక్తికి మంత్రజ్ఞుల శక్తికి వ్యత్యాసాన్ని దేవుడే ఈ గ్రంథంలో రాయించి ఉంచాడు. ఒకవేళ కొన్ని కార్యక్రమాలు వారు చేస్తున్నట్టు కనిపించవచ్చు, కానీ దైవశక్తిని మించి వారు చెయ్యలేరు. అది సాధ్యపడదు. సాక్షాత్తు వారి నోటితోనే శకునగాండ్రు మంత్రజ్ఞులు ఐగుప్తు రాజు అయిన ఫరో దగ్గరికి వచ్చి, మీకు ఒక నమస్కారం నాయన, మేము అవి చెయ్యలేము, వారు చేస్తున్నది దైవశక్తి వల్ల వారి నోటి నుంచి వారే సాక్ష్యం ఇచ్చారు. మనం ఆలోచించవలసిన ఒక విషయం ఉన్నది. కొన్ని పనులు చేయలేని అంధకార శక్తులను ఆశ్రయించిన వారికి భక్తి లేకపోయినప్పటికీ శక్తిని ఆశ్రయిస్తున్నారు. మన దేవుడు సర్వశక్తిమంతుడై ఉండి మనము ఆశ్రయిస్తున్నామా దేవుని శక్తిని? నీతి సూత్రాలు చెప్పడం కాదు, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలాగ చేస్తే అలాగవుతుందని ఏ గ్రంథాల నుంచో చెప్పుకోవచ్చు. నీతి సూత్రాలు కాదు, దైవ శక్తిని ఆశ్రయించినట్లుగా ఒక వ్యక్తి చేరకపోతే ఎందుకు పనికొస్తాయి అవి? భద్రవర్తి సుభాషితాలు చాలు, ఇంకా బెటర్. వేమన శతకాలు చాలా మంచివి. ఇంకా నీతి సూత్రాలు ఒక 100-1000 రాసి అందరికీ భూలోకమంతా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక పాంప్లెట్ లాగా చదువుకొని పొద్దున్నే లెగాలి, బ్రష్ చెయ్యాలి, ఇతరులను ఏమీ అనకూడదంటే సరిపోదా? దేవుడు చెప్తున్నాడు, భక్తి అంటే కొన్ని నియమాలు పాటించడం కాదు. భక్తి అంటే ఏవో ఒక విషయాలను తెలుసుకొని సమాజానికి ప్రయోజనకరంగా తయారైతే చాలు అనుకునే సిద్ధాంతం వెర్రితనమది. అది వెర్రితనం. దేవుడు చెప్తున్నాడు, శక్తిని ఆశ్రయించని భక్తి వ్యర్థం. అంత్య దినాల్లో మనుషులందరూ భక్తులుగానే కనిపిస్తారు. దేవుడు చెప్తున్నాడు, క్రైస్తవులకు కూడా ఇది వర్తిస్తుంది, అందరికీ ఇది వర్తిస్తుంది. ఎందుకంటే అంత్య దినాల్లో మనం కూడా ఉన్నాం. మనుషులు అందరూ ఇలాగే ఉంటారని చెప్తున్నాడు. ఆ మనుషులు అంటే అందరూ దానిలో వస్తారు. జ్ఞానమని ఏదని బోధించబడుతుందో, మనుషుల యొక్క ప్రవర్తన సరిదిద్దితే చాలు అని ఒక 4 చమత్కారాలు వేస్తే సరిపోతుందా? అది జ్ఞానమేనా? దేవుణ్ణి చేర్చని నీతి సూత్రాలు జ్ఞానమా? అది? ఒక వ్యక్తి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి
ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయితే నాకు చెప్తున్నాడో దొంగిలకూడదు అని ఆజ్ఞ ఇచ్చినటువంటి అదే దేవుడు ఉన్నాడు నాయనా, వెళ్ళు, అతన్ని ఆశ్రయించు, అతని పాదముల మీద పడు, అతడు సర్వశక్తిమంతుడు, నీవు ప్రార్థన చేస్తే నీతో మాట్లాడుతాడు, నిన్ను తన శక్తితో నింపుతాడు అనే విషయాన్ని ఒక భక్తునికి అర్థము చెప్పలేని మాటలు వ్యర్థమైపోవా? అది జ్ఞానమేనా? దేవుని యొక్క శక్తిని ప్రకటించినటువంటి విషయాలు, దేవుని శక్తి దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళలేని ప్రవచనాలు భక్తికి ప్రయోజనకరమవుతాయా? అవి మనిషిలో మార్పును తెప్పిస్తాయా? తెప్పించలేవు. అసలు జ్ఞానం ఎవరు, అసలు దైవశక్తి ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడమే ఈ లోకంలో అందరి మానవాళికి అత్యంత ముఖ్యమైన విషయం. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, భక్తి అంటే మాకు తెలుసు కానీ శక్తి ఏమిటి, దైవ శక్తి ఏమిటి, దానికి వెళ్ళవలసిన త్రోవ ఏమిటి అనేది ఒక వ్యక్తి తెలుసుకుంటే తన జీవితం ధన్యం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయమా కాదు 1 కొరింథీయులు 1వ అధ్యాయం 24వ వచనాన్ని ఆయన యూదులకు 1వ కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? యూదులకేమో ఏటి యేసు ప్రభువు అని వచ్చాడు, మాకు ఆటంకంగా ఉన్నాడు అనుకుంటున్నాడు. అన్ని జనులకు ఎలా కనిపిస్తున్నాడు? గ్రీసు దేశస్థులకు ఎలా కనిపిస్తున్నాడు? వెర్రితనంగా కనిపిస్తున్నాడు. అన్ని జనులకు వెర్రితనంగా కనిపిస్తున్నాడు యేసు ప్రభు గురించి ఎవరైనా చెప్తే. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు అంటే ఎవరనుకుంటున్నావు? యేసుక్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు అన్నాడు. దేవునికి మహిమ. దేవుని జ్ఞానం అయి ఉన్నాడు. నీవేవేవో చెప్తున్నావే, అది కాదు దేవుని జ్ఞానం. అది కాదు దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఒక్కటే. సత్యవంతుడు, యథార్థవంతుడు, సర్వ సృష్టికర్త, సర్వమానవాళికి తన ప్రాణమును పెట్టినటువంటి నజరేయుడు యేసే దైవ జ్ఞానమై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించే వారుగా అవుతారు. శక్తిని ఆశ్రయించిన వారు అంటే ఏ శక్తిని ఆశ్రయించాలి? మంత్రశక్తిని ఆశ్రయిస్తావా? దేవుని శక్తిని ఆశ్రయించాలి. ఆ దేవుని శక్తి యేసుక్రీస్తు అయి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే క్రైస్తవులమైనటువంటి మనం భక్తి చేస్తూ ఉన్నాము. మనం అంత్యకాలంలో ఉన్నాము. కొర్నేలి వలె ప్రార్థనలు చెయ్యవచ్చు, అతనిలాగా ధర్మకార్యములు చెయ్యవచ్చు, ఉపవాసాలు ఉండవచ్చు, ఎన్నో దేవునికి సంబంధించినవి చెయ్యవచ్చు. కానీ ప్రభువు చెప్తున్న విషయం ఏమిటంటే, మీరు దైవ శక్తిని ఆశ్రయించేవారిగా ఎల్లప్పుడూ ఉండాలి. ఎల్లప్పుడూ ఉండాలి. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నటువంటి
ఒక విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఒకసారి చదవదాం. సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరుచు దృష్టాంతములనే వినియోగించితిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపొస్తలుడైనటువంటి పౌలు గారు చాలా విద్యను అభ్యసించాడు. ఒకసారి ఒక రాజు పౌలా, నీకు అతి విద్య వలన వెర్రి పట్టినట్టుందని అంటాడు. విన్నారా? అంత జ్ఞానవంతుడు దేవుడు దర్శించిన తర్వాత దేవుని సేవకుడయ్యాడు. అయిన తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన ద్వారా వ్రాయిస్తున్నటువంటి మాటలను చూస్తే మనకేమర్థమవుతుంది? బాబు, నాకు జ్ఞానం ఉన్నదని జ్ఞానము అతిశయించడం లేదు. దాని ద్వారా తీయని మాటలు, నా జ్ఞానాన్ని ప్రదర్శించే మాటలు చెప్పి మిమ్మల్ని ఎవరిని మోసపుచ్చాలని నేను రావడం లేదు. నాకు తెలిసినవన్నీ మర్చిపోయా. ఒక్కటి గుర్తుపెట్టుకున్నా, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును గురించి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సిలువ వేయబడిన యేసునే నేను ప్రకటిస్తూ ఉన్నాను. నా జ్ఞానాన్ని అతిశయించే విషయాలు నా దగ్గర ఎన్నో ఉండొచ్చుగాక. అవన్నీ బూడిదలో పోసిన పన్నీర్. హల్లెలూయా. వాటిని చెప్తే నువ్వు యేసు దగ్గరకు వస్తావేమో కానీ నీకు కలిగే విశ్వాసం దేవుని శక్తిని మీద ఆధారపడే విశ్వాసముగా ఉండదు. ఏంటది? దేవుని శక్తి మీద ఆధారపడే విశ్వాసము గురించి దేవుని పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య భాగములో చెప్తున్నాడు, మీ విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడేటట్లుగా ఉండాలి. అందుకోసం నేను నా జ్ఞానాన్ని ఉపయోగించలేదు. నేను కేవలము యేసుక్రీస్తును మాత్రమే ఎరిగి, నేను ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో, దేన్నైతే ప్రకటిస్తూ ఉన్నానో, అది అంతా దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ దేవుడిని కనపరిచే దృష్టాంతములనే, ఉదాహరణలనే, సంభవాలనే మీకు చెప్పి, ఆహా, దేవుని యొక్క శక్తి ఇంత గొప్పదా, దేవుడు ఎలాగూ ఉంటాడా, దేవుడు అంటే ఇతనా, దైవ లక్షణాలు ఇదా, దైవత్వం అంటే ఇదా దేవుడంటే, ఈయన సర్వశక్తిమంతుడంటే, ఈయన నా కొరకు ప్రాణం పెట్టినవాడు, ఈయన కలవరి సిలువలో నా పాపమును తీసివేసినవాడు అని ఒక వ్యక్తి విన్నప్పుడు అతడు దైవ శక్తి మీద, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కనపరుచు దృష్టాంతముల మీద వారి విశ్వాసము నిలబడాలని తీవ్రముగా ప్రయత్నించినటువంటి దైవజనుడు అపొస్తలుడైన పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిచ్చి పిచ్చి మాటలు, వ్యర్థ సిద్ధాంతాలు,
నీతి సూత్రాలు కాదు దేవుణ్ణి ఆశ్రయించడం అంటే. నీతి సూత్రాలు కాదు, సమాజాన్ని బాగు చేసే మనుషులను తయారు చేయడం కాదు దేవుని యొక్క భక్తి అంటే. ఆటోమేటిక్గా వాడు దేవునికి, ప్రజలకు, తోటి వారికి ఉపయోగపడే వ్యక్తిగా దేవుడు వారిని చేస్తాడు. మనుషులను తయారు చేయాలని ఏవేవో వల్ల వేస్తే, నాకు తెలిసిన విషయాలన్నీ ఆ పుస్తకంలో అలాగుంది, ఈ పుస్తకంలో ఇలాగుంది, వాడిలాగ చెప్పారు, ఈ గ్రంథం ఇలాగ బోధిస్తుందని చెప్తే ఏంటి నీకు ప్రయోజనకరం? నీవు దేవుని శక్తిని ఆశ్రయించే వ్యక్తిగా ఉంటావా? నీవు దేవుని శక్తిని ఆశ్రయించే దానిగా ఉంటావా? మనుషుల జ్ఞానం మీద ఆధారపడే వ్యర్థమైన భక్తి వ్యర్థమే. అట్టి వారు దేవుని శక్తిని ఆశ్రయించలేరు. దేవుని శక్తిని కనపరిచినటువంటి బోధ, విషయాలు ఏ మతమైన అవ్వండి, ఏ విశ్వాసమనండి బోధిస్తే దేవుడంటే ఇది, వెళ్ళు నువ్వు దేవుణ్ణి కలుసుకో అని చెప్పగలిగినటువంటి ధైర్యం ఉండాలి, అనే ధైర్యం ఉండాలి. 4 మాటలు చెప్తే వారు నవ్వచ్చు, 4 మాటలు చెప్తే ఎవడో ఒకడు మంచి మాట కాదని చెప్పి వాడి ప్రవర్తన సరిదిద్దుకోవచ్చు. దాని వలన ఏ ప్రయోజనం ఉండదు, సున్నా. ప్రజలు వారిని గౌరవిస్తారేమో, ఆదరిస్తారేమో కానీ దేవుడు చెప్తున్నాడు, భక్తి అంటే శక్తిని ఆశ్రయించడం కూడా ఉందరా నాయనా. భక్తి అంటే ఏదో కొన్ని ఆచార వ్యవహారాలు చేయడము కాదు, ఆచార వ్యవహారాలు చేయడము కాదు. భక్తి అంటే నిన్ను సృష్టించినటువంటి సర్వశక్తుడైన దేవుని, నన్ను నా దగ్గరికి వచ్చి నువ్వు నిలబడితే నిన్ను నా శక్తితో నింపుతానే, నా శక్తి నీకు కనపరుస్తానే, అది భక్తి అంటే. అది దేవుడు చెప్తున్నాడు. అంత్యకాలంలో మనం చూస్తామా, అంత భక్తిగా కనిపిస్తుంది. కానీ పరిశుద్ధుడైనటువంటి ప్రభువు, సర్వశక్తివంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, భక్తి అంటే ఆచార వ్యవహారాలు కాదు, దానిలో శక్తిని ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి. ఆ శక్తి యేసుక్రీస్తు ప్రభువే, సర్వశక్తిమంతుడు ఆయనే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ బోధైనా, ఏ ప్రవచనమైనా, ఏ నీతి సూత్రమైనా దేవుని యొక్క శక్తిని కనబరచకపోతే, దేవుణ్ణి ఒక వ్యక్తితో పరిచయం చేయకపోతే అది వ్యర్థమే. అపొస్తలుడైన పౌలు గారు మనకు హెచ్చరిస్తున్న విషయం ఏంటి తెలుసా? మీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలని చెప్తున్నాడు? దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. మీరు వింటున్నటువంటి బోధ దేవుని యొక్క శక్తిని ప్రచురించేదిగా ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రచురించేదిగా ఉండాలి. వాటినే నేను బోధిస్తున్నాను, నాకు ఇంకా ఏమీ తెలియదు అనుకుంటే పౌలు గారు వెర్రివారులా కనిపిస్తున్నారే ఏమిటే మనకి? అతడు జ్ఞానవంతుడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి గొప్ప దైవ సేవకుడు. ఆ దేవుడు అటువంటి జ్ఞానాన్ని ఆ దైవ సేవకునికి ఇచ్చాడు. ముందుగా విశ్వాసాన్ని దైవశక్తి మీద ఒక క్రైస్తవుడు, క్రైస్తవరాలు ఏర్పరచుకోవాలి. ఎక్కడ? మనకున్న విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుని ఉండాలి? హలో, దేన్ని ఆధారం చేసుకుని ఉండాలి? దేవుని శక్తిని ఆశ్రయం చేసుకుని ఉండాలి. ఇంకా మనం చూస్తే అపొస్తలుల కార్యములు చూడండి, చివరగా 1వ అధ్యాయంలో 4 నుంచి 8 వచనాలు చదువుదాం. ఒకసారి చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను
నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు వాటిని తెలుసుకొనుట నీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నారు శిష్యులతో, తండ్రి వలన మీరు పరిశుద్ధాత్మను పొందబోతున్నారు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు మీరు శక్తిమంతులవుతారు. దాని కొరకు వేచి ఉండండి అని ఎవరు చెప్పారు? స్వయంగా యేసు ప్రభువే చెప్పారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి మనము ఆయనకు ఆలయమై ఉన్నాము. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఒక మాట ఆలోచించండి. శిష్యులందరూ భక్తి గలవారా కాదా? భక్తి లేకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చారా రొట్టెలు తినడానికి? దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. భక్తి గలవారా కాదా? భక్తి గలవారే. మరి ఆయన మీరు శక్తి పొందాలి, నా వలన విన్న వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండండి, యెరూషలేము నుంచి వెళ్ళొద్దు అని చెప్తే మేడగదిలో వారందరూ వేచి ఉండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరము కోసం వారు ఎదురు చూశారు. వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఎందుకు? దేవునికి తెలుసు, దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తే మీరు శక్తిమంతులవుతారు. మీరు నాకు సాక్షులవుతారు. ఎందుకంటే నా శక్తిని మీ ద్వారా ప్రకటించుకుంటాను అని దేవుని యొక్క ఉద్దేశం. మోషే అనే దైవజనుడు ద్వారా దేవుడు తన దైవశక్తిని ప్రపంచానికి పరిచయం చేశాడా లేదా? ఊరికే వెళ్ళి మాట్లాడితే ఇశ్రాయేలు ప్రజలు అలాగ వచ్చేస్తే దైవశక్తి ఎక్కడ కనబడుతుంది? దైవశక్తిని పరిచయం చేశాడు ప్రపంచానికే. ఎవరు? మోషే అనే ఒక దైవజనుడు. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు సెలవిస్తున్నటువంటి విషయాన్ని ఆలోచన చేద్దాం. దేవుడు చెప్తున్నాడు, విశ్వాసానికి ఆధారం దైవశక్తిని ఆధారంగా చేసుకోండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మీరు శక్తిమంతులవుతారు. మీ భక్తి శక్తి లేని భక్తిగా ఉండదు. నాకు సాక్షులుగా ఉండాలి అంటే సర్వలోకానికి యేసుక్రీస్తు యొక్క శక్తిని ప్రకటించాలంటే మీరు దేవుని యొక్క ఆత్మతోను ఆయన ఆత్మ వరములతోను నింపబడాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. మనం ఎంతవరకు చూసాం? లోకంలో భక్తి ఉంది, కానీ దానికి శక్తి లేదు. కొంతమంది భక్తి లేని మాంత్రికులు ఉన్నారు, కానీ వారి అంధకార శక్తులను ఆశ్రయించిన వారుగా ఉన్నారు. మనమైతే మన దేవుని యందు భక్తి ఉంచి ప్రార్థన చేస్తూ ఆయన వాక్యము యొక్క శక్తి మీద పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతముల మీద మన విశ్వాసానికి పునాది వేసుకోవాలి అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ వరముతోను నింపబడాలి అని కూడా చెప్తున్నాడు.
అప్పుడు మనము దైవశక్తి ఆశ్రయించిన వారిగా ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని ప్రకటించే వారిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ వరములు అవసరమవుతాయి. కొంతమంది పరిశుద్ధాత్మ వరములు ఆగిపోయాయని బోధించేవారు ఉన్నారు. కాదే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ వరములు కొనసాగుతూ ఉన్నాయి. దేవుని వాక్యముతోనూ ప్రార్థనతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడి మనమందరము దేవుని యొక్క శక్తిని లోకానికి ప్రకటన చేయుదుముగాక. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు. పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని అంత్యకాలంలో ఉన్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. మీకు సాక్షులుగా మమ్మల్ని తయారు చేయి తండ్రి. శక్తి లేని భక్తి వ్యర్థమని సెలవిచ్చిన దేవా, నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా మేము భక్తి గలవారి వలె ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించిన వారమైతే మేము లోకంలో ఉన్న మనుషులతో సమానంగా ఉంటాము తండ్రి. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మాభిషేకముతోనూ ఆత్మవరములతోనూ నింపమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ కొరకు సాక్షులుగా నిలబడే కృప దయచేయమని, ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద వ్రాయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.